నీటి వసతి కింద రబీ వరి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా వరకు నార్లు పోసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా పోసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో శీతల గాలులు, మంచు ప్రభావం వల్ల వరి నారుమళ్లలో ఎదుగుదల లేక రైతులు ఆందోళన పడుతున్నారు. మంచు అధికంగా ఉన్నప్పుడు ఏటా ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. వరి విత్తనం నారుమడిలో చల్లే ముందు నుంచి తగిన మెలకువలు పాటిస్తే నారు సకాలంలో చేతికంది నారు ముదరకముందే నాట్లు వేసుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రబీ వరి సాగు చేసే రైతులు ఇప్పటికే నారుమళ్లు పోసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నారు పోసుకుంటున్నారు. అయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ ప్రభావం వరి నారుమడులపై పడే అవకాశముంది. చల్లగాలులు, మంచు నుండి నారును సంరక్షించుకుంటే ఆరోగ్యంగా పెరిగి సకాలంలో చేతికి అందుతుంది. ఇందుకు నారుమడి పోసినప్పటి నుండి రైతులు తగిన మెళకువలు పాటించాలంటారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ స్పందన. మనము ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తున్నాము, మనకి ఉష్ణోగ్రతలు అనేది చాలా పడిపోతున్నాయి. దీనికి అనుగుణంగా మనకి కొంచెం ఇప్పుడు లేటుగా పోసుకునే వాళ్ళు రైతులందరూ మనం నారుమడిని 2 సార్లు మంచిగా దున్ని దమ్ము చేసి మెత్తగా చేసుకున్న దాన్ని ఎత్తైన కాల్వలు చేసుకొని మడినిలాగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనము రాత్రిపూట నిండుగా నీళ్లుంచి ప్రొద్దున నీళ్లు తీసేసి మళ్ళీ కొత్త నీళ్లు పెట్టడం అనేది చాలా అవసరం ఈ నారుమడి పెరగడానికి. ఎరువుల యాజమాన్యానికి వస్తే 2 కేజీల నత్రజని, 1 కేజీ భాస్వరం, పొటాష్ వాడుకోవాలి. ఇందులో నత్రజని మనము మొదట విత్తుకునే అప్పుడు 1 కేజీ, తర్వాత 10 రోజులకి మరొక కేజీ వేసుకోవాలి. ఖచ్చితంగా ఇంకొకటి శీతాకాలంలో మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రసాయనిక ఎరువులతో పాటు కోళ్ళ ఎరువు, పశువుల ఎరువు లేదా వర్మీ కాంపోస్ట్ ఇవన్నీ వేసుకోవాలి. ఏంటంటే మనకి దానివల్ల మనకి నారు ఈ చలి ఉష్ణోగ్రతల నుండి కాపాడుకొని తొందరగా బయటికి రావడానికి ఉంటుంది. మనం నారుమడిలో నుండే కలుపు యాజమాన్యం తీసుకోవటం అనేది చాలా అవసరం. దీనివల్ల మనము ట్రాన్స్ప్లాంటింగ్ చేసినప్పుడు మెయిన్ ఫీల్డ్కి అవి వెళ్లకుండా మనం ఇక్కడే అరికట్టవచ్చు. ప్రెటిలాక్లోర్ ప్లస్ సేఫ్నర్ అనే మందును 25 ml 5 లీటర్ల నీటిలో కలుపుకొని 1 ఎకరాకు సరిపడే నారుమడికి స్ప్రే చేసుకోవచ్చు. లేదా మనము బిస్పైరిబాక్ సోడియం అనేది 0.5 ml అనేది 1 లీటర్ నీటికి కలుపుకొని చేసుకోవచ్చు. ఈ 2 కెమికల్స్ మనము నారు 8 నుండి 10 రోజులు పెరిగినప్పుడు ఇది స్ప్రే చేసుకుంటే మనకి కలుపు కంట్రోల్ అవుతుంది. లేదు అనుకుంటే మనకి ఓన్లీ గడ్డి జాతి కలుపు మొక్కలు కనుక కనిపిస్తున్నప్పుడు సైహలోపాబ్యూటైల్ అనే మందుని వాడుకోవాలి. మనము రైతుల దగ్గర చూస్తున్న సమస్య ఏంటంటే చలికాలంలో మనకి నారు గ్రోత్ అనేది సరిగా రాదు. దీనికి గాను మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్ టెక్నిక్ పాటించవచ్చు. మనం తయారు చేసుకున్న బెడ్లకి ఊతం కర్రగా ఏదన్నా పెక్స్ కానీ కర్రలు ఏదన్నా పెట్టుకొని దానిపైన టార్పలిన్ లేదా యూరియా బ్యాగులు అట్లా ఏదన్నా కవర్ చేసుకున్నప్పుడు మనకి రాత్రి ఉష్ణోగ్రతకి అవి పడిపోయి ఆ మంచంతా వల్ల దానివల్ల మనకి గ్రోత్ తగ్గటం అనేది ఉండదు. కాబట్టి ఈ సింపుల్ టెక్నిక్ అది మళ్ళీ ఆ కవర్స్ పొద్దున్న తీసేయచ్చు. ఇది పాటిస్తే మనకి నార్మల్గా ఎంత బాగొస్తుందో మనకి రబీలో కూడా నారుమడి అంత బాగొస్తుంది. మంచును తేమగా ఉపయోగించుకుని పెరిగి అధిక దిగుబడినిచ్చే పప్పు ధాన్యం పంట శనగ ప్రస్తుతం రబీలో వేసిన పంట 15 నుండి 25 రోజుల దశలో ఉంది. అయితే మారిన వాతావరణ మార్పుల కారణంగా చీడపీడలు ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. రబీ కాలంలో సాగయ్యే పప్పు ధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైనది శనగ. వాణిజ్య పంటలైన ప్రత్తి, మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ రైతుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా నీటి వసతి తక్కువగా ఉండే నల్లరేగడి భూముల్లో రబీ పంటగా మంచును ఉపయోగించుకుని పెరగగల పంట ఇది. అందుకే ఆదిలాబాద్ జిల్లాలో రైతులు రెండో పంటగా ఎక్కువగా శనగనే సాగు చేస్తున్నారు. ఇటీవల కురిసిన తుపాను ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా ప్రస్తుతం శనగ పంటలో చీడపీడల ఉధృతి పెరిగి వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ప్రస్తుతము ఆదిలాబాద్ జిల్లాలో రబీ పంటగా శనగ అనేది సుమారుగా 39,000 ఎకరాలలో సాగవుతా ఉంది.
సో ప్రస్తుత పంట దశ చూసినట్లయితే మరి నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు రైతులు విత్తుకోవడం జరిగింది. సుమారుగా 15 నుంచి 20 రోజుల దశలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో వాతావరణంలో కొంత ఉష్ణోగ్రతలు తగ్గడము, గాలులు వీయడము, సో ఇవన్నీ కారణాల వల్ల కొంత మరి చీడపీడలు శనగ పంటలో పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శనగలో రైతులు ముఖ్యంగా ఈ నీటి వినియోగం అనేది చాలా చేస్తూ ఉంటారు. నీటి వినియోగం చేసినా కూడా మరి ఇట్లాంటి వర్షపాతం 2-3 రోజులు చిరుజల్లులు గులవడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క ఎండు తెగులు తర్వాత వేరుకుళ్ళు సమస్య వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇట్లాంటి ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల ముఖ్యంగా ఈ శనగ పచ్చ పురుగు అదేవిధంగా లద్దె పురుగు సమస్యలు కూడా కనబడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎండు తెగులును గమనించాలంటే మొక్కను పీకిన వెంటనే ఆ వేర్ల దగ్గర కానీ కొంచెం కాండం పైన ఈ తెల్లటి బూజు అనేది కనబడడం, అక్కడక్కడ ఒక 5-6 మొక్కలు చనిపోవడం అనేది గమనించుకోవచ్చు. కాబట్టి ఒకటి నీళ్లు అనేది ఆపివేయాలి. అయితే ఈ ఎండు తెగులు నివారణకి కాపరాక్సి క్లోరైడ్ అనే మందు 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి అది సాయిల్ భూమిపైన కానీ మొక్క పక్కకు కొంత డ్రించింగ్ చేసుకుంటే అట్లా తగ్గే అవకాశం ఉంటుంది. ఇకపోతే టెబుకొనజోల్ అనే మందు ఫాలిక్ రూపంలో దొరుకుతుంది. అది 1 మిల్లీ లీటర్ నీటికి కలుపుకొని కొంత చేనంతా పిచికారీ చేసిన, అదేవిధంగా కొన్న ఎండు తెగులు మొక్కలు అక్కడక్కడ ఎక్కువ ఉధృతి ఉన్న కాడ సాయిల్ భూమిపైన చెట్టు మొదల్లో పిచికారీ చేసుకున్నట్లయితే కొంత సిస్టమిక్ యాక్షన్ ఉండి ఈ యొక్క ఎండు తెగులు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా టెబుకొనజోల్తో పాటు ప్రోక్లోరోజ్ అనే మందు కలిపి ఉంటుంది కాబట్టి అది కూడా 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఎండు తెగుల్ని నివారించుకోవచ్చు. ఇకపోతే మరి వేరుకుళ్ళు సమస్య కూడా ముఖ్యంగా ఇట్లాంటి పరిస్థితుల్లో కనబడకుండా రాబో కాలంలో అంటే డ్రై పీరియడ్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ తుఫాన్ తగ్గినాక కూడా ఉష్ణోగ్రతలు పెరిగినా కూడా కొంత వేరుకుళ్ళు సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. వేరుకుళ్ళు గమనించినట్లయితే ముఖ్యంగా వేర్లు అనేటివి నల్లగా మారడం జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా కూడా వేరు వ్యవస్థ దగ్గర ఉన్న శిలీంధ్రాన్ని నివారించాలంటే ఈ కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి ఇందాక చెప్పిన టెబుకొనజోల్ 1 మిల్లీ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఇటు ఎండు తెగులు అదే వేరుకుళ్ళు రెండింటిని నివారించుకోవచ్చు. ఇకపోతే సుమారుగా పంట పెరిగినాక శాఖీయ దశలో ఉష్ణోగ్రతలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఆస్కోకైటా బ్లైట్ అనే ఆకుమచ్చ తెగులు కూడా కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్కోకైటా బ్లైట్ ఎండు తెగులు వల్ల ఆకులపైన అర్ధచంద్రాకారంలో గోధుమ రంగు మచ్చలు కనబడడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మొక్క గిడసబారి మరి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తెగులు నివారణ కూడా క్యాప్టాన్ ప్లస్ హెగ్జాకోనజోల్ తాకత్ అనే రూపంలో దొరుకుతుంది. అది కూడా 1.5 మిల్లీ లీటర్ నీటికి కలుపుకొని మొక్కపైన పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆస్కోకైటా బ్లైట్ ఎండు తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే మరి ముఖ్యంగా కీటకాలలో ఈ యొక్క శనగ పచ్చ పురుగు అనేది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల పరంగా దాని గుడ్లు పెట్టడము సంతతి పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముందస్తుగా రైతులు అందరూ ఒక 2 నుంచి 4 లింగాకర్షక బుట్టలు శనగ పచ్చ పురుగుకు సంబంధించి లింగాకర్షక బుట్టలు పెట్టుకొని దాంట్లో రెక్కల పురుగులు పడ్డ వెంటనే అప్పుడు నివారణ చర్యలు అంటే ఏవైనా మందులు పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. గత 2-3 సంవత్సరాలుగా చూసినట్లయితే శనగ పచ్చ పురుగు యొక్క ఉధృతి అనేది అయితే మరి శనగలో కనబడడం లేదు. సో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులనంగా కొంత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ శనగ పచ్చ పురుగు నివారణకి ముఖ్యంగా ఎమామెక్టిన్ బెంజయేట్ 0.5 గ్రాములు లేదా క్లోరాంథినిప్రోల్ 0.3 మిల్లీ లీటర్లు లేదా లాంబ్డా సైలోత్రిన్ 1 మిల్లీ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే గత 2-3 సంవత్సరాలలో ఈ సోయాబీన్లో వస్తున్నటువంటి రబ్బరు పురుగు కూడా ఈ శనగలో అక్కడక్కడ గమనించడం జరుగుతూ ఉంది. మరి రబ్బరు పురుగు కూడా వాటికి సంబంధించి శనగ పచ్చ పురుగు లాగానే ఈ లింగాకర్షక బుట్టలు ఒక 2 నుంచి 4 ఎకరానికి అమర్చుకోవడము, దాని ద్వారా ఉధృతిని గమనించడము, ఆ విధంగా మరి ఇంకా దాని నివారణ చర్యలు ఉధృతిని బట్టి పిచికారీ మందులైనటువంటి ముఖ్యంగా ఎమామెక్టిన్ బెంజయేట్ 0.5 గ్రాములు లేదా నొవలురాన్ 1 మిల్లీ లీటరు, ఎమామెక్టిన్ బెంజయేట్ ప్లస్ నొవలురాన్ 1.6 మిల్లీ లీటరు లేదా ఇండక్సోకార్ ప్లస్ నొవలురాన్ 1.6 మిల్లీ లీటరు ఈ 2 మందులను పిచికారీ చేసుకున్నట్లయితే ఇటు శనగ పచ్చ పురుగు అటు రబ్బరు పురుగు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా
ఈ 3 రకాల తెగుళ్ళు, ఈ 2 రకాల కీటకాల పైన ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు దృష్టి సారించి కొంత శనగలో మంచి యాజమాన్య పద్ధతులు పాటించి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిపైన ప్రతి రైతు దృష్టి సారించాలి. పోషకాలతో పాటు ఔషధ విలువలు కలిగిన దేశీ వరి వంగడాల పరిరక్షణ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమంలా ప్రారంభమైంది. ఇందుకు తగ్గట్టుగానే మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో చాలా మంది రైతులు దేశీ వరి రకాల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు 5 ఎకరాల్లో 12 దేశీ వరి రకాలను ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ రైతు పేరు అట్లూరి బాల సత్యనారాయణ. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వైకుంఠ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఈయన గతంలో రసాయన ఎరువులతో వ్యవసాయం చేసేవారు. అయితే ఆరోగ్య సమస్యలతో 2017 నుండి ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. 8 ఏళ్లుగా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో అంతరించిపోతున్న దేశవాళీ రకాలైన నవర, కాలాబట్టి, మైసూర్ మల్లిక, బహురూపి వంటి రకాలను సేకరించి 5 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంటలకు ఎలాంటి రసాయనిక ఎరువులతో పనిలేదు. రైతే సొంతంగా ఘనజీవామృతం, ద్రవజీవామృతం తయారు చేసుకుని వాడుతున్నారు. చీడపీడల నివారణకు పలు రకాల కషాయాలను తయారు చేసి పిచికారీ చేస్తున్నారు. నేను 2017 నుంచి ఆర్గానిక్ వ్యవసాయం స్టార్ట్ చేశానండి. ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంటే దానికి ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. నేను మా ఇంట్లో అనారోగ్య పరిస్థితులు, ఈ మందులేసినటువంటి కెమికల్ రసాయన ఎరువులు వేసినటువంటి ఆహారం తినడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గ్యాస్ ట్రబుల్ అని, నొప్పులని, అదని ఇదని వస్తున్నాయి. మనం కూడా వ్యవసాయం ఇట్లా మార్పు చేద్దామనే ఉద్దేశంతో పశువుల ఎరువుతోటి స్టార్ట్ చేసి అలా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని నిశ్చయించుకున్నాను. దానికి తగ్గట్టుగా తొలిలో ఒక ఆయన తెలిసిన ఆయన నాకు కొంచెం రైస్ విత్తనాలు అందించడం జరిగింది. దాంతో మొదలుపెట్టానండి. ఒక అరెకరంతో స్టార్ట్ చేశాను నేను మొదట స్టార్ట్ చేసినప్పుడు, మా ఇంట్లో వరకు. అలా తిన్నాక చాలా బాగున్నాయి అన్నారు మా పిల్లలు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ. చాలా బాగుంది, ఇలా చేసుకోవచ్చు అనేది మాకు అర్థమయ్యి 12 వెరైటీలు పెట్టానండి నేను 5 ఎకరాల పొలంలో. నేనే బియ్యం ఆడించి అమ్ముకుంటాం జరుగుతుంది. మేము తింటాం, కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళే వచ్చి తీసుకెళ్తున్నారు ఏలూరు, గుడివాడ ఇట్లా చుట్టుపక్కల. లేదంటే ఎవరన్నా కావాలనంటే ట్రాన్స్పోర్ట్కి వేయడం జరుగుతుంది. 100 రూపాయల నుంచి 200 వరకు ఉందండి నా దగ్గర రేటు రైస్కి. కేజీ 100 రూపాయల రకం అయితే మనకి జీరా సాంబా, గోదావరి ఇసుకలు, బహురూపి ఇట్లా సాధారణమైన రకాలన్నీ 100 రూపాయలు అమ్ముతామండి. ఇంకా కొంచెం రెడ్ రకాల్లోకి వచ్చేసరికి రాజమౌడి, నవారా, రక్తశాలి ఇటువంటి రకాలు వచ్చి 150 రూపాయలు అట్లా ఉంటాయి. బ్లాక్ రైస్ 150 ఉంటాయండి. కుల్లాకారు, మాపెళ్ళై సాంబా, చిట్టుముచ్చాలు ఇలాంటి రకాలు 180, 200 దాకా కూడా ఉంటుందండి. అవన్నీ కూడా కొంచెం మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి, చాలా గుణాలు ఉన్నాయి వాటికి. మాకు విజయరామ్ గారు నాకు ఇన్స్పిరేషను. ఆయన చూసి ఆయన మీటింగ్లన్నీ నేను ఇది చేయడం స్టార్ట్ చేశానండి. మొదట్లో కూడా అసలు నీరు అనేది వరికి అవసరమే, కానీ నిలబెట్టాల్సినంత అవసరం అయితే కాదండి. మనం 6 తళ్ళు ఇచ్చుకుంటా ఉంటే సరిపోతుంది వీటికి. తర్వాత మనం ఏంటంటే బలానికి వచ్చేసరికి వేపిండి, ఆముదపిండి, మనం వేసిన పశువుల ఎరువుకు తోడుగా కొంచెం అవి కూడా అప్పుడప్పుడు వేసుకుంటూ జీవామృతం ఇస్తాం. 2 సార్లు 3 సార్లు చేని పరిస్థితిని బట్టి జీవామృతం ఇస్తాం. పైన ఏదన్నా అవసరం అనుకుంటే వేప నూనె లాంటిది స్ప్రే చేస్తాం. స్ప్రేలు కూడా ఏం చేయాల్సిన అవసరం రాల. అంటే సహజంగా చాలామంది నమ్మరు, ఇటు తెగుళ్ళు ఎందుకు రావు, దోమ ఎందుకు రాదు, పురుగు ఎందుకు రాదు అని ఇతండవాదం చేస్తారు. వాస్తవంగా అది పెట్టి చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి. దానికి రాదండి, ఎందుకంటే గర్రి ఎక్కువ ఉంటుంది. నాటు కూడా ఎడవెడంగా వేస్తాం. ఓ దగ్గర పెట్టి ఓడం, విత్తనం కూడా చాలా తక్కువ విత్తనం సరిపోతుంది. ఎకరానికి వచ్చి 10 కేజీలు అంటే చాలా ఎక్కువ. అయితే చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు, దీన్ని ధైర్యంగా నిలబడి ఒక మంచి ఆలోచనతో తీసుకునేవాళ్ళు కావాలి. ఏదో ఇప్పుడు చేసాము మనకి వెంటనే లాభం వచ్చేయాలి, ఇది ఎంత అమ్మేయాలి అంత అమ్మేయాలి అనుకుని పెడితే కుదరదండి. కొంచెం నిబ్బరం కావాలి. దీనికి నిబ్బరం చేస్తే మంచి ఆదాయం వస్తుంది. చాలా పంటలు చేసుకోవచ్చు దీంట్లో. మంచి ఖరీదైనవి, మంచి ఆరోగ్యవంతమైనవి. బయట మనకు దొరకనటువంటి ఆరోగ్యం ఇందులో దొరుకుతుంది. మనకి బయట ఎంత పెట్టినా కూడా దొరకదు అలాంటి ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యం గల విత్తనాలు ఉన్నాయి ఇందులో. ఉదాహరణకి పిల్లలు లేని వాళ్ళకి మన విజయరామ్ గారు చెప్పింది ఏంటంటే మాపెళ్ళై సాంబా వాడించండి మీకు సరిపోతుంది అంటారు ఆయన. మరి మన వాళ్ళు ఎంతోమంది హాస్పిటల్ తిరిగి మందుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే గర్భిణీ స్త్రీలు ప్రీ డెలివరీ అవ్వాలి అని అంటే ఎలాంటి మందులు లేవు బయట. మన కుల్లాకార అనే విత్తనం ఉందండి. ఆ గర్భిణీ స్త్రీతో మనం తినిపించినట్టయితే మరి ప్రీ డెలివరీ అవ్వడం, చాలా పోషకంగా పిల్లలు పుట్టడం జరుగుతుంది. అలాగే దూదేశ్వరి అనే ఒక విత్తనం ఉందండి.
పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకు సరిపడా పాలు అవనప్పుడు తల్లి దగ్గర దొరకనప్పుడు ఆ దూజేశ్వరి అనే విత్తనం తినిపించినట్టయితే హార్మోన్స్ డెవలప్ చేసుకుని సరిపడా పాలు వస్తాయి అని కూడా చెప్పడం జరిగింది. ఇది బహురూపి అనే ఒక విత్తనం ఉందండి, చాలా బలం గల రైస్ అనమాట. అది తెల్లయ్యే కానీ అది వచ్చి 7వ శతాబ్దం అప్పటి నుంచి కూడా ఉందని చెప్తున్నారు మనకి హిస్టరీలో. శ్రీకృష్ణదేవరాయల వారు వాళ్ళ యొక్క సైనికులకి ఈ భోజనాన్నే అందించారని, అది చాలా శ్రేష్టమైందని మనకి చెప్పడం జరిగింది. విత్తనాలు వచ్చి చాలామందికి ఇష్టమై మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ విత్తనాలు ఇస్తున్నానండి. అది కూడా ఎట్లా అంటే అమ్మటం కాదు, నేను విత్తనం 3 సంవత్సరాల నుంచి గత 3 సంవత్సరాల నుంచి కూడా ఉచితంగానే విత్తనాలు ఇస్తున్నా. వాళ్ళు ఏది అడిగితే నా దగ్గర ఉన్నట్లు ఏది అడిగితే అది వాళ్ళ యొక్క అనుకూలతను బట్టి వాళ్ళు ఒకవేళ నన్ను సలహా అడిగారు అనుకోండి, మీ పొలానికి ఇది చూడవుతుందని చెప్తాం, పెట్టుకుంటారు. పండించిన తర్వాత నా విత్తనం నాకు ఇస్తారు. నేను 20 కేజీలు ఇస్తే 20 నాకు ఇస్తారు. అది పండించుకున్నారు కదా వాళ్ళు, నాకు అది సంతోషం. అసలు మార్కెట్ కూడా రోజు అక్కర్లేదండి, వారానికి 1 రోజు 2 రోజులు సంతలాగా ఒకసారి ఏదో హనుమాన్ జంక్షన్లోనో లేకపోతే విజయ ఎక్కడో పెట్టారనుకోండి, కొన్ని విలేజెస్లో కొన్ని చోట్ల సిటీల్లో మాలాంటి వాళ్ళం పండించిన వెరైటీలను తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాం. 1 గంట 2 గంటలో ఉంటాం, అమ్ముకుని వచ్చేస్తాం. ఇప్పుడు రసాయనికాలు వచ్చేసిన తర్వాత అతి వేగంగా వ్యవసాయం చేసి ఏదో పండించాలి, ఏదో లాభం తెచ్చుకోవాలనుకుని 40 బస్తాలు పండినా కూడా ఏం మిగలలేదని ఏడవడం అవుతుంది రైతు. 40 పండించాడు, సంతోషంగా ఉండాలి కదండి, మరి లేడే. అట్లాంటి పరిస్థితి ఉందండి. అది ఈ పరిస్థితుల్లో ఏది లాభమో ఏది నష్టమో ఏది మంచో ఏది చెడో ఎవరికాళ్ళే ఆలోచించుకోవాలండి. అది ప్రతి నెల ఆదాయం అందించే పట్టుపురుగుల పెంపకంపై రైతులు దృష్టి సారిస్తున్నారు. సాంప్రదాయ పంటలతో ఏటా నష్టపోతున్న అన్నదాతలకు పట్టు పరిశ్రమ వరంగా మారింది. నిత్యం శ్రమ చేసే చిన్న సన్నకారు రైతులకు ఈ పరిశ్రమ మరింత అనుకూలంగా ఉంది. పట్టుపురుగుల పెంపకంలో తక్కువ పెట్టుబడితో ఏడాదంతా పంటలను తీసుకునే వెసులుబాటు ఉండడంతో రైతులు వీటి పెంపకం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు పట్టుపురుగుల పెంపకంతో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. చిన్న సన్నకారు రైతులు, నిరుద్యోగ యువతకు చక్కటి ఉపాధిని అందించే పరిశ్రమగా విరాజిల్లుతోంది పట్టు పరిశ్రమ. పట్టు దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం రైతాంగానికి పట్టు శాఖ ద్వారా అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం జలాల్మియా పల్లెకు చెందిన రైతు లింగయ్య. సాధారణంగా పట్టుపురుగుల పెంపకం కాలం 25 రోజులు. దీనిలో గుడ్డు నుంచి పిల్ల బయటకొచ్చాక 18 రోజులు లార్వా దశలో ఉంటుంది. ఆ తరువాత గూడు కట్టే దశలో మరో 5 నుంచి 6 రోజులు ఉంటుంది. లార్వా దశలో 4 జ్వరాలు ఉంటాయి. వీటిని మోల్డింగ్ దశ అంటారు. అయితే గుడ్డు నుంచి పిల్ల బయటకొచ్చే దశలో మొదటి 7 రోజుల్లో ఉండే 2 జ్వరాలు అతి కీలకమైనవి. దీన్నే చాకీ దశ అంటారు. ఈ దశలో పురుగుల మరణాల శాతం అధికంగా ఉంటుంది. ఇప్పుడు చాకీ దశను పట్టుశాఖ నియంత్రణలో పూర్తి చేసి రైతులకు అందిస్తున్నారు. దీనివల్ల రైతులకు రిస్క్ తగ్గడంతో పాటు 7 రోజుల పంట కాలం కూడా తగ్గుతోంది. అంటే 18 నుంచి 20 రోజుల్లో పంట చేతికొస్తుంది. ప్రణాళికాబద్ధంగా పెంచితే నెలకు 70,000 నుంచి ₹1,00,000 వరకు ఆదాయం పొందవచ్చని తెలియజేస్తున్నారు రైతు లింగయ్య. మల్బరీ తోట అంటే 3 ఎకరాలు నేను సాగు చేస్తున్నాను. తోట సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే తక్కువ టైంలో ఎక్కువ లాభం ఉందని తేలింది. మల్బరీ సాగు చేయడం వల్ల మల్బరీకి పందులు కానీ, కోతులు కానీ, నెమ్ములు కానీ ఏమి చేయవి. దీనివల్ల మంచిగా ఉంది మాకు. అయితే సంవత్సరానికి మేము ఈ 8 పంటలు తీస్తున్నాము. మంచి లాభదాయకంగా ఉంది. చాకీ నుంచి తీసుకొచ్చిన చిన్న పురుగులు మనకు కేవలం ఒక 12-13 రోజుల లోపలనే మన పంట అయిపోతుంది. మనం కేవలం లార్వా దశ మనం పెంచుతాం అనమాట. మనకు చాకీ సెంటర్లో 2 మోల్ట్ అంటారు. మోల్ట్ అంటే నిద్రలు అనమాట. నిద్ర పోతాయి, జ్వరం వస్తుంది దాంట్లకు. ఆ జ్వరం వస్తే 2 పూటలు అక్కడ పోతాయి. మా దగ్గర 2 పోతాయి. 3rd మోల్ట్, 4th మోల్ట్ అంటారు దాన్ని. ఆ 4th మోల్ట్లో అయిన తర్వాత 6 రోజులు 7 రోజులు, చలికాలం అయితే 7 రోజులు వేస్తాయి. పంట వచ్చేస్తుంది. కక్కునుసు అల్లుకుంటాయి అనమాట, కక్కునుసు అవి. అయితే మనకు కేవలం ఇది పని కూడా ఏంటంటే మార్నింగ్ 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, 2 గంటలు 3 గంటలు అయితే మనకు సరిపోతాయి. భార్య భర్తలు చేసుకోవచ్చు పనిది. చాలా తక్కువ టైము, తక్కువ లేబర్ ఖర్చు దీనికి.
తక్కువ నీళ్ళతోటి కూడా డ్రిప్ తోటి తక్కువ నీళ్ళతోటి మంచిగా పంట తీయడానికి అవకాశం ఉంది ఎక్కువ. మన తెలుగు రాష్ట్రాల్లో పట్టుపురుగుల పెంపకం అక్కడక్కడా మాత్రమే కనబడుతుంది. కాబట్టి నిరుద్యోగ యువతకు గాని కొత్త వ్యవసాయ వ్యాపారం చేద్దాం అనుకున్న వారికి పట్టుపురుగుల పెంపకం ఎంతో లాభదాయకం. ప్రభుత్వం కూడా పట్టుపురుగుల పెంపకానికి ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తోంది. పట్టుపురుగుల కోసం షెడ్ వేయడానికి, బెడ్లు ఏర్పాటు చేయడానికి మరియు లార్వాని కొనుగోలు చేసేందుకు ఇలా ప్రతి అవసరానికి ప్రోత్సాహకాలు అందిస్తోంది. అన్ని పంటల కంటే ఈ మా మల్బరీ పంట చాలా తక్కువ ఖర్చుతో కూడింది. సంవత్సరానికి ఇప్పుడు ఈ యాచారం మండల్లో ఒక్కో రైతు 8-9 పంటలు తీస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ 50%, స్టేట్ గవర్నమెంట్ 25%, దాంట్లో రైతు 25% చేసుకొని షెడ్డుకు మొత్తం 7 లక్షలు షెడ్డుకు ఖర్చు వస్తుంది కట్టడానికి. పట్టుపురుగులు సాదే షెడ్డుకు 7 లక్షలు ఖర్చు వస్తుంది. షెడ్ 60-24 ఉంటుంది షెడ్డు. దానికి పట్టుపురుగులు సాదడానికి దానికి స్టాండ్లు అని ఉంటాయి. దానికి డిస్ఇన్ఫెక్షన్ విజేత ఫార్మాలిన్ అది ఉంటాయి. పరికరాలకు 2500 కడితే దానికి సబ్సిడీ కింద 5000 మెటీరియల్ అది కూడా ఇస్తారు. స్టాండ్లు వీటికి కూడా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఉంది. దాని కూడా 12,500 సబ్సిడీ స్టాండ్లకు అని ఇచ్చి టోటల్గా బీసీలకు 3,75,000, ఎస్సీ ఎస్టీలకు 4,75,000 మొత్తం సబ్సిడీ ఇవ్వబోతుంది. దీనికి ఇస్తున్నది గవర్నమెంట్. కొన్ని రైతు భరించుకోవాల్సి వస్తుంది. దీనికి 25% రైతు కూడా వేసుకొని షెడ్డు కట్టుకోవాల్సి వస్తుంది. దీనికి ఫస్ట్ తోట పెట్టిన 3 నెలలకు 4 నెలలకు ఒక పంట వస్తుంది సార్. ఫస్ట్ సంవత్సరంలో 3-4 పంటలు తీస్తాము. దాని తర్వాత పంట తీసినప్పుడు కటింగ్ చేస్తాం మేము. ప్రూనింగ్ చేసిన తర్వాత దానికి బ్రాంచెస్ వస్తాయి కాబట్టి రెండో సంవత్సరానికి 8 పంటలు వస్తాయి ఇవి రైతుకు. ప్రతి నెల పంట తీసుకుంటాడు రైతు. దీన్ని మా దగ్గరకు వచ్చిన తర్వాత చాకీ సెంటర్ నుంచి మేము తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మా దగ్గర 18-20 రోజులు మేత తింటాయి. చంద్రికలు 5 రోజులు చంద్రికలలో పెట్టి మార్కెట్కు తీసుకొని వెళ్ళిపోతాము. అక్కడ తీసుకొని పోయిన తర్వాత కేజీకి ఇప్పుడు 650, 500 నుంచి 650 కూడా రేటు ఇప్పుడు ప్రస్తుతానికి పలుకుతుంది. ముందు ఇదే అన్ని పంటల కంటే మల్బరీ పంట బాగుంది అని చెప్పి రైతులు కూడా ముందుకు వస్తున్నారు. ఇన్సెంట్ కింద 75 రూపాయలు కూడా రైతుకు కేజీకి ఇచ్చేవాళ్ళు. కాబట్టి రైతులకు దీంట్లో ఏం లాస్ లేదు. మంచి పంట, మంచి దిగుబడి పంట. చాలా కూలీలు దొరకకున్నా మనం ఇంటోళ్ళు చేసుకునే పంట. భార్యాభర్తలు 100 గుడ్ల నుంచి 150 గుడ్లు ఇద్దరు కూడా చేసుకునే పంట ఇది. కూలీల మీద ఆధారపడి చేసుకునేది కూడా కాదు. మనము ఇంటోళ్ళు కూడా చేసుకుంటారు ఈ పంట. అట్లాంటిది ఇంకా వచ్చే వర్షాకాలం వరకు ఇంకా కూడా చాలా రైతులు దీంట్లో మల్బరీ సాగు చేయడానికి వస్తున్నారండి.